దీని అమ్మ జీవితం ఎంత కండ్లు పెట్టి పని చేసినా పైసలు వస్తాయి, తాగుడకు ఆన్లాక మనం సాగర్లో గోవాలి తినలేము, మన పరిస్థితి కాలేదు. ఇది ఏం చేద్దాం ఇప్పుడు? ఎవరో ఒకరిని మోసం చేయాలి, సామీజీ లాగా ఏదో వేసి వేసుకొని మోసం అయితే చేయాలి. ఇక్కడ ఎవరైనా వస్తాడో చూద్దాం. ఇక్కడ ఎవ్వరు లేడు, ఇక్కడ ఏమన్నా ఉన్నాడా? ఇక్కడ ఎవ్వరు లేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సామీజ్ గెటప్ వేసుకుందాం. సామీజ్ గెటప్ వేసుకొని హాయిగా వేసుకొని కూర్చున్నాం. ఎవడైనా వస్తే చూద్దాం. వాడెవడో వస్తున్నాడు చూద్దాం. మంచిగా ఇప్పుడు గెటప్ వేసుకొని కూర్చుందాం. ఓం అని చెప్పేదాం. ఓం ఓం ఓం. ఇతను ఎవరు ఎన్నో రోజుల నుంచి ఇక్కడనే నిలిచిపోయారు. ఇంత ఒక 5 సంవత్సరాల క్రితం లేనే లేరు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు? ఓనా ఓనా ఓనా, ఎవరు మీరు ఇక్కడ ఉన్నారు? ఏంది నాయన ఇది? ఏ సంవత్సరంలో ఉన్నాం నాయన మనం? 2017. 2017 అంటే నేను అప్పుడు కాలంలో శ్రీకృష్ణుడితోటి రామునితోటి అలాగే ఆంజనేయుడితోటి అందరితోటి ఉన్నాను నేను. ఆయన ఆ రోజుల్లో నేను ఇట్లా ధ్యానంలో ఉన్నాను. కంపతాటి కింద నాకు ధ్యానం అయింది. ఆ రోజు కూర్చున్నాను. ఇంతవరకు నాకేం కాలేదు. ఏంది నాయన నీ కోరిక ఏమైనా ఉంటే చెప్పండి, నెరవేరుస్తా. కోరిక ఏదైనా నెరవేరుస్తారా? ఏదైనా నెరవేరుస్తానైనా మంచిగా నువ్వు కూర్చోండి. మీకు ఎలాంటి టెన్షన్ వద్దునైనా, నేనున్నాను. మీకు మెట్టలు పక్కన చేయాలి, నేనున్నాను కదా నాయన. నేను చెప్పండి ఏంది నీ కోరిక? ఏదైనా తీరుస్తావా? ఏదైనా తీరుస్తానైనా ఏంది నీ కోరిక? నాది 10 సంవత్సరాల క్రితం ఒక కలర్ది 10 రూపాయల నోటు పోగొట్టుకోపోయింది, అది చూపించు. అది సరిపోతుంది. ఒకటి చూస్తే ఇంకొకటి కావాలి. ఒకటి అంటే మేనేజ్ చేస్తాం. ఎట్లా చేస్తాం? ఏదో మేనేజ్ చేస్తాం. నాయన నీకు ఒక లోటు పోయింది అంటున్నావు కదా, నేను చూపిస్తా. అది వెతికిస్తా నీకు. ఇప్పుడు నాకు లోటు ట్రై చేస్తాం. ఇంకేదో చూసి మేనేజ్ చేసేది రా. 10 సంవత్సరాల నుంచి వాళ్ళ లోటు రా రా వచ్చేసాయి. ఆవాహయామి ఆవాహయామి ఆవాహయామి. నాయన నీది ఏ కలర్లో ఉంది నాయన లోటు? పసుపు కలర్. దరిద్రుడు నాతో కలర్ చెప్పింది కరెక్ట్. ఓం ఓం ఓం. నాయన నీ చేతులు సాపు, 2 చేతులు. ఓకే మూసుకో. ఓకే మూసుకో నాయన. చూసుకో లోటు. అరే నా కలర్ లోటే ఇది. నీ కలర్ లోటు కాదు నాయన, నీ లోటు కలరే అని చెప్పండి. అది నీ కలర్ లోటు కాదు ఇది. ఓకేనా? నీదేనా లోటు? ఓకే నాదే ఇది. నీదేనా? ఓకే. ఇప్పుడు నమ్ముతావా స్వామీజీనని? నమ్ముతా కానీ నాకు ఇంకో కోరిక తీర్చాలి. దరిద్రుడు ఇంకో కోరిక ఉన్నాయి. దరిద్రునికి ఎన్ని కోరికలు తీర్చాను. వీడికి ఎట్లా ఈరోజు దెబ్బ గుంచున్నాయి ఇంతటి. నాయన చెప్పు నీ కోరిక ఏంది? నా కోరిక మా భూమిలో నీళ్ళు లేవు, నీళ్ళు కావాలి. అవునా? నీళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా ఉంటాయి నాయన. నువ్వు నాకు కొన్ని డబ్బులు సమర్పించుకోవాలి. నువ్వు నీకు సమర్పించుకుంటే నీకు ఏది కావాలన్నా నేను నెరవేరుస్తా సార్. నిజంగా నెరవేరుస్తావా? దరిద్ర డబ్బులు ఇస్తున్నా నాయన, నిజం నాయన ఇస్తాను. నీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటాను. ఏమో ఇంత ముందుకు 10 రూపాయలు చూపించినావని నమ్మకంతో ఇస్తున్నా. వెరీ గుడ్. దరిద్ర సచ్చిండు కొంచెం. డబ్బులు 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 డబ్బులు. ఇలాంటి వాళ్ళు 4 దొరికితే అయిపోయి లక్లేటు పోవాలి. కొట్టాలి 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 కొట్టాలి. నాయన నీ ఏది నాయన నీ కోరిక? కాశీనారంలో నీళ్లు లేవు, మా చెలకల నీళ్ళు కావాలి. దరిద్రుడు అందరూ అక్కడి నుంచి వస్తుంటారు. ఏది నాయన ఏమన్నారు? కాశీనగర్ వాటర్ కావాలంటే సరే రోజుకో ట్యాంకర్ మిక్స్ ఎంజాయ్ చేసుకోవాలి. అయినా ఇంకా ట్యాంకర్ కాదు, మాకు బోర్ కావాలి, అక్కడనే నీళ్లు. అవునా? దానికి ఇంకా కొంచెం ఖర్చు అవుతాయి నాయన. దానికి మాత్రం నేను ఇచ్చినాను. ఇంకోటి ఇంకా ఉన్నట్టు చూసుకుంటున్నాను. ఇంకా ఇంకా కావాలి నాయన. చెప్పండి ఉంటే చెప్పండి. మా తోట ఉన్నది, అవే మీకు రేపు ఇస్తాం. ఇవ్వండి. మీరు వెళ్ళిపోండి, అది ఉండకండి. పైసలు తీసుకొని రండి. మీరు ఇచ్చిన పైసలకు మీకేమొచ్చింది? మీకు ట్యాంకర్ వస్తుంది. మీరు ఇచ్చే పైసలకు మీరు ఎక్కువ తీసుకొని వస్తే మీకు ఏకంగా భూమిలో నుంచి మీకు బగబగ అని నీళ్ళు వస్తుంటాయి. నెక్స్ట్ ఎవడన్నా వస్తున్నాడో చూసుకుంటాను నేను. వస్తారేమో. మళ్ళీ నేను జాయిన్ చేస్తున్నాను. మళ్ళీ నేను ఓపెన్ కాను. మళ్ళీ నువ్వు డబ్బులు తీసుకొని రా. అరే దరిద్రుడు పోయిందా? పోయిండు, వెళ్ళిపోయిండు. ఇంకెవడన్నా ఉంటే చూద్దాం.
తపస్సుకు భంగం కలిగించింది ఎవడు నేనే స్వామి. ఏం మూర్ఖుడా నీ తాగి నన్ను చెడగొడుతున్నావు నాకేం తాగుతున్నావు ఏంద్రా నీ పరీక్ష ఏందే కూర్చోనాయనా ఎందుకు పడిపోతున్నావు ఏంది నీ దరిద్రపు ఆలోచన ఏం చెప్పు ఈ ఊళ్ళో చెప్పు కొంచెం నాయనా. మంది ఇస్తలేరు స్వామి. మందిస్తలేరా దరిద్రుడు ఇంత చిన్న వయసులో ఇంటికి ఇస్తాను నాకు ఇస్తాను నాకు ఏంది నాయన నీ కోరిక చెప్పు నీకు మందు కావాలా అవును స్వామి, తిప్పసారం తాగో కొట్టు 20 ఏళ్ళు ఉన్నాయి కానీ ఆ. మంది ఇస్తలే వాయించి మంచి కావాలా దరిద్రంతో పైసలు ఉండవు గుర్తాం నాయన నీకు ఫస్ట్ వాయించుకోవాలంటే నీకు డబ్బు ఉండాలి నీ దగ్గర డబ్బు ఉందా ఉంది స్వామి. ఎంత ఉంది ఉన్నాయి ఓ 200. సరే చేతిలో పెట్టు నాయన ఇది ఎవడో కానీ దరిద్రుడు పైసలు నాదే నాకు ఈరోజు ఫుల్ ఇచ్చేటట్టున్నాడు ఈరోజు నైట్కి ఎంజాయ్ 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 ఇగో నాన్న. నాయన మంచిగా ఉంది ఇట్లా కలెక్షన్ ఇట్లాగానే వచ్చినట్టు ఈ దాంట్లో చెప్పండి చెప్పక